అహంకారం అంటారు, చాలా ప్రౌడ్ ఉంటది ఆయనకి. అంతే కదా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుకోవడము ఏం లేదు. చైర్మన్ గురించి ఇస్తే పట్టించుకోవడము చాలా టూ మచ్. నెత్తిమెక్కిపోయింది, మామూలు అహంకారం కాదు, అందరికి నెత్తిమెక్కిపోయింది, మీదికి తల మీదకి పైకి ఎక్కిపోయింది. హ్యాట్రిక్ అని పెట్టిండు, ఈసారి గురి తప్పదని పెట్టిండు మొన్న ఆయన ఏడా ఎలక్షన్స్ ముందు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు. అయిపోయింది కథం ఇక. తర్వాత గురి తప్పింది. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేకి ఆడవి సొంతంగానే ఇమేజ్ తోటి గెలవాలి కానీ హరీష్ రావు సొంతంగా ఉంది ఇమేజ్ కొంతమంది, మరి మాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ప్రజలలో. గ్రౌండ్ లెవెల్ అంటే రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడు, పథకాలు చేస్తారని కాదు, ఈ గవర్నమెంట్ ఉండొద్దని తీసేసారు. వ్యతిరేకత, చాలా వ్యతిరేకత. కానీ సార్ గెలుస్తారు రికార్డు కదా సార్ కేసీఆర్ ది, చాలా రికార్డు. అందరికీ మొత్తం ఇక ఎవరిని కలవకపోతుండవు గెలిచానండి. ఇప్పుడు అందరు మామూలు వ్యక్తులను కలుస్తుండగా రోడ్ల మీద కూర్చుంటుండు పోయి ఫస్ట్ లాగా. ఫస్ట్ అట్లనే తిరుగుతున్నాడ తెలంగాణ అందరినీ కలుస్తున్నారు ఊర్లలో. ఆయనే వ్యాన్ నడిపిస్తుంది మొన్న కేసీఆర్, వ్యాన్ తీసుకొని బయటకు వెళ్ళిండు ఫామ్ హౌస్ నుంచి. చూడలేను, ఆ వీడియో వైరల్ అయినాయి అవి. ఇక అంతే ఇక సొంతంగానే చేసుకోవాలి. ప్రజలతో పెట్టుకున్నాడు ఎవరు నాయకుడు కాదు, కంపల్సరీ అది తలగవలసింది ఎవరికైనా. సరే, అరే పాత నాయకులు మేము పోతేనే మాకు దిక్కు లేదు ఆడ. ఏం లేనప్పుడు పోయినారు మీరు, లేనప్పుడే పోయినాం మేము. లేనప్పుడు పోయి ఎన్నిసార్లు కేటీఆర్ కార్లో కూర్చోటి తీసుకోతుండే ఆసుంటి. గెలవంగానే మనిషిని గుర్తుపట్టినట్టే చూస్తారు. నాకే విచిత్రం అనిపించింది, అసలు ఇట్లా మనుషులు ఉంటారా. మీరు గెలిచినాక ఎప్పుడు పోయారు సార్ కేసీఆర్ దగ్గరికి? చాలా సార్లు పోయినా. గుర్తుపట్టినట్టు చేస్తున్నా, గుర్తుపట్టినట్టే చేస్తు అంతే. ఏం బాగున్నావా తమ్ముడు అన్నా బాగానే ఉంటుంది, ఏమి లేదు అసలు చూడనట్టే చేస్తున్నారు అందరు. నన్నే కాదు, అంత మంచి మంచి ఎమ్మెల్యేలు జర్రేమని గలత్ చేసిరు అనుకో ఎమ్మెల్యేలు, కథ మీ అన్ని దుష్మన్ పెట్టుకోవాలి. మొత్తము దుష్మన్ పాలనే జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఎవరెవరైనా అనగ దొక్కాలి, ఎట్లా అనగ దొక్కాలి, కథం ఇదే పని. రజకల్లా చేసేది చూడు, సేమ్ ఆ స్టైల్లో చేసేది. మీరు పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ అప్పటికి లేడు కదా సార్? కేటీఆర్ లేడు అప్పుడు, తర్వాత వచ్చిండు. ఫస్ట్ బర్త్డే అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు నేనే బ్యానర్ తెప్పించిన ఇంటికాడ. కేటీఆర్ వస్తుంటే వచ్చినప్పుడు బర్త్డే ఉండే అప్పుడే, కేసీఆర్ కొడుకు కాబట్టి దాంతో బాగా ఎంబడి మంచిగా చేస్తుండే. ఎట్లుండే సార్ కేటీఆర్ మీతో అప్పుడు? మంచిగా మాట్లాడుతుండే, బాగా ఫ్రీ. మనం ఎట్లా మంచిగా మాట్లాడుతుండే అప్పుడు, అందరూ మంచిగా మాట్లాడుతుండే. అసంటిది గవర్నమెంట్ ఫస్ట్ గెలవని ఎక్కువైపోయింది, ఇంకోసారి గెలవని ఇంకెక్కువైపోయింది. మొత్తం ఇక రాజ్యం అందరు సీఎం లాలే అయిపోయింది మొత్తం, అలా ఫ్యామిలీ సీఎం మొత్తం. కవిత దగ్గరికి పోతే గంట సేపు కూర్చోబెట్టిరు కల్వనికి పోతే. ఇది ఎక్కడ రాజకీయం అనుకున్నా నేను, ఇంత ఘోరంగా ఉంటారా అని. అలా దగ్గరికి పోతే ఎట్లా పోతారు సార్? మీది ఇట్లనే పోతారా? ఇట్లనే పోతా, భయం గోల్డ్ వేసుకొని పోతారా? గోల్డ్ అంటే ఒక చైన్ వేసుకొని సింపుల్ గా పోతారు అంతే, ఇక బాగుంటది అన్నట్టు అంతే. వాళ్ళతో భయం మనకు నచ్చినట్టు మనం ఉంటాము. కేటీఆర్ బి అన్నాడు గోల్డ్ వేసుకొచ్చినావు అని. మా మ్యారేజ్ పోయి వచ్చిన అట్లనే మీటింగ్ అయిన ఉంది, పబ్లిక్ అంతా విపరీతంగా వచ్చేసారు కదా, అంత మొత్తం మీటింగ్ అంతా నన్నే చూస్తారు. మొత్తం ఫోటోలు దిగాడు, మొత్తం అక్కడ స్టేజ్ మీద మినిస్టర్లంతా చూస్తున్నాను. పెళ్లికి వేసి డైరెక్ట్ పోయినారు. మీడియాలో వచ్చింది కదా అంతా, అరే ఈడేందని పరిచయం ఉంది అనుకున్నాడు. మీడియాలో వచ్చిందా అంతే కదా. ఇప్పుడు మినిస్టర్లతో దిగకపోతే మన దగ్గర గురికొచ్చి దిగాన్ని ఫీల్ అవుతారు కదా సార్, ఉంటది కదా. షోపుడప్ చేస్తున్నాం అనుకుంటారా? జలాన్స్ ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు నేను పోతే ఇప్పుడు ఎమ్మెల్యే గాంధీ వచ్చిర్రు అని ఇదే దిగని ఆయన వదిలేసి మీ దగ్గరికి వస్తారు. చాలా మంది చూస్తే మంత్రులు కూడా అన్ఫిట్ గా ఉంటారు, అంటే మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యే లాగా ఉంటారు. అన్ఫిట్ అంటే వాళ్ళకు ఏదో వచ్చింది బై ఛాన్స్ లా. ప్రజల కష్టాలు తెలియాలి, ప్రజలతో మంచిగా మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏంటి చూడాలి, దగ్గరికి వెళ్ళి. చూడకపోతే మినిస్టర్ రాగానే ఒక స్టైల్ అయిపోతుంది, అందరికి చాలా చేంజెస్ జరుగుతుంది, కళ్ళ ముందర కనబడుతూనే ఉంటుంది. మినిస్టర్ కానీ కథ గన్మెన్లు పబ్లిక్ కలవరు, మినిస్టర్ కాకముందు ప్రజలు తిరుగుతారు ఇంటింటికి. అంటే ఎంత ఎంత చేంజ్ ఉంటుంది చూడు ఇలా. మినిస్టర్ కాకముందు ఒకలాగా, మినిస్టర్ అయినాక ఎంత చేంజెస్ జరుగుతుంది అంటే అబ్జర్వ్ చేయి నువ్వు, ఎవరినైనా తెలిసిపోతుంది. ఇప్పుడు సీఎం వస్తుండే మొత్తం తాళ్లే కడతారు, మనిషే కదా సీఎం అయితే పెద్దదా, మనిషే కదా, అందరు మనుషులే కదా. మొత్తం తాళ్లు కట్టి 200 మంది పోలీసు వాళ్ళు, అంతా ఒక్క మనిషి గురించి 200-300 మంది పనిచేయాలి. మీరు అంటే ఒక విషయం గుర్తొచ్చింది, అంటే ముఖ్యమంత్రి అంటే పంపించారు, చాలా ఇది ఉంటది, వాళ్ళు కూడా కలవలేదని. ఈ గద్దర్ గారు చనిపోయినారు కదా, గద్దర్ గారు ప్రజాగాయకుడు. సో ఆయన కూడా బయట కూర్చోబెట్టినారు సార్, ఆయన వైరల్ ఆయన ఎంత అన్ని మీడియాలలో వచ్చింది కదా. అంత ఘోరము ఇది. గద్దర్ కాదు, ఎంతమందిని అందరూ ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా బాధలు పడతారు.
మంచి మంచి మంచులను కూర్చోబెట్టి బయటికి వెళ్ళి కొట్టిన గేట్ బయటికి వెళ్ళి కొట్టిరు. 4 ఎమ్మెల్యేలు పోయారు ఒకసారి ఈటల రాజేందర్ అనేప్పటి ఉమ్, లోపలికి ఇంటర్ లేదు నీకు రావద్దని ఇలా కొట్టిరు బయటికి. అంటున్నావు కళ్ళ ముందర చూసింది అదంతా. అరే కనీసం మనం లోపల కూర్చొని వస్తామన్నా విడవలేరు అడికి. ఆ రోజు ఉన్నా నేను ఆడనే ఉమ్. కనీసం ఇంటర్ లోపలికి పోయిస్తామని ఇడవలేడు. నీకు పర్మిషన్ లోపలికి పోయి లేదన్నారు. అంత ఘోరం. వాళ్ళ లైఫ్ లాంగ్ ఇక ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటా, ఇష్టం కూడా ఉండదు అనుకుంటా ఓటేయడం కేసీఆర్ కి. ఏం చూసేస్తారు అసలు? తెలంగాణ వచ్చింది అయిపోయి, సోనియా గాంధీ ఇచ్చింది, తెలంగాణ వచ్చింది కదా. ఇంక ఏం చూసేయాలి అసలు? 10 సంవత్సరాలు పాలన ఇస్తే మొత్తం కొండలు కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఉమ్, మొత్తం ఎక్కడెక్కడ కుమ్మేసిర్రు. ఉమ్. కళ్ళ ముందర కోటపేట కనబడి భూములు వేల మేడం. కళ్ళ ముందర కనబడి కదా. ఉమ్. దాపెట్టి ఏమున్నాయి ఆడ? హైదరాబాద్ డెవలప్మెంట్ చేసినారు, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినారు 125 feet, కేబుల్ బ్రిడ్జ్ చేసినారు, ఆ అమరవీరులకు మంచి. మరి ఫ్లైఓవర్స్ అన్ని కట్టినారు. కట్టి దీని వెనకాల ఈ మోసపూరిత కుట్ర కూడా ఉందా సార్? అంటే రూపాయి కమాంచి 10 పైసలు పెడితే అది వేరే. కమాంచి అక్కడ డెవలప్మెంట్ చేసేది కమాంచి చేసి డెవలప్మెంట్ ఆయన కాలేదన్న. తిన్నారు. జరిగేది 1000 ఎకరాలు ఉమ్, 1000 ఎకరాలు. ఉమ్. 1000 ఎకరాలు లక్షల కోట్లు ఉంటాయి అంట కదా సార్ కేసీఆర్ ఫ్యామిలీ. నా దగ్గర వచ్చిర్రు, నా దగ్గరకు వచ్చిర్రు. కేసీఆర్ కబ్జా ల్యాండ్. జీవన్ రెడ్డి ఉండు కదా, ఆర్మూర్ జీవన్ రెడ్డి. ఆ, ఆయన వాళ్ళ పాపం గరీబ్ వాళ్ళు నా దగ్గర కాయిదాలు తీసుకొని వచ్చారు. ఇట్లా అన్యాయంగా మొత్తం కొద్దిగా తీసుకొని మొత్తం కబ్జా పెట్టిండంట. ఎవరు సార్? అది జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి నా దగ్గరికి వచ్చారు. అప్పుడు గవర్నమెంట్ ఉండే, అప్పుడు మనం గవర్నమెంట్ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాం మనం? పవర్ వాళ్ళ చేతిలో ఉంది. అది బాధపడ్డాడు వచ్చాయన పాపం. ఇట్లా చేసిరన్న. ఇప్పుడు ఓడిపోయినట్టు కదా సార్ మనం. ప్రజలే చూపెడతారు, మనం చెప్పేది అవసరం లేదు. ఎంత పొగరుగా ఉంటే అంత ప్రజలే చూపెడతారు, మనం అవసరం లేదు. కళ్ళ ముందల ఉన్న విషయాలు 1000 ఎకరాలు 100 ఎకరాలు అన్ని కళ్ళ ముందల కనబడ్డ విషయాలు. ఇవన్నీ దాపెట్టుకున్న విషయాలు కాదు, ఇవన్నీ ప్రజలంతా చూసిర్రు. ఇంకా ముందు ఉన్నది చాలా ఉన్నది ఇంకా ముందు. ఓకే సార్, తర్వాత ఇప్పుడు ఆ పవర్ పోయినాక ఏమన్నా చేసినారా సార్ ఆ కబ్జాకి సంబంధించి? ఇక నేను రాలే, మళ్ళా అప్పుడే వచ్చిర్రు. వచ్చి ఏడ్చుకుని బాధపడ్డాడు ఆయన. అన్యాయంగా 10 ఎకరాలు తీసుకొని మొత్తం కబ్జా పెట్టుకున్నాడు. వచ్చి బాధ. మనం వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు మనం ఏం సరే చూద్దాంలే అని చెప్పి. అలాగే కేసీఆర్ ఫామ్ హౌస్ కి సంబంధించి చాలా పెద్దగా ఉంటుంది సార్ ఫామ్ హౌస్. ఈ మధ్య మీరు అన్నట్టు అందరినీ కలుస్తుండ్రు కదా వాళ్ళు, యూట్యూబ్ లో కానీ వాట్సాప్ లోపలికి లోపలికి పోతారు. సీఎం అదే చిన్న ఫామ్ హౌస్ లకి నవ్వినట్టు ఉండదు అంత కామిడ్లాగా. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు గేట్ లోపలే ఫామ్ హౌస్. రోడ్ల మీద కూర్చుంటుంటే, హోటల్లో పండు కూర్చుంటుంటే ఎంత కామెడీ చూడు. రాజకీయము ప్రజలు ఏదన్నా చేయని నమ్మేస్తారు. చాలా పెద్దగా ఉంది సార్ ఫామ్ హౌస్. ఆ వీడియోలు చూస్తే ఊర్లాగా ఉంది ఫామ్ హౌస్. పెద్ద ఏం చేసుకుంటారు? మనిషికి 2 ఎకరాలు ఉంటే చాలు, ఎకరా ఉంటే చాలు ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ కూడా ఆయన 100 ఎకరాలు ఏం చేసుకుంటారు? ఎంత సార్? 100 ఎకరాలు ఏం చేసుకుంటారు ఫామ్ హౌస్? సార్ ఆ ఫామ్ హౌస్ 70 ఎకరాలే ఉందనుకుంటా ఫామ్ హౌస్. 80 సార్? 70 అనుకుంటా. 70.